నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 230 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకున్నారు పోలీసులు. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం శివారులో లక్ష్మీ బిన్సీ బ్యాలేజ్ రైస్ మిల్లో 200 క్వింటాల బియ్యం పట్టుకున్నారు. లారీ 2 టాటా ఏసీల్లో తరలించేందుకు సిద్దంగా ఉన్న పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో బియ్యాన్ని నిల్వ ఉంచినందుకు మిల్ను సైతం సీజ్ చేశారు. వారి వద్ద నుంచి ఒక లారీ 2 టాటా ఏసీలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రేషన్ బియ్యం దందాకి పాల్పడుతున్నటువంటి నరేందర్, శ్రీనివాస్, రామలింగం అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వీరబాబు తెలిపారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డులో వెంకటరమణ ఇంట్లో నిల్వ ఉంచిన 30 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.